నైవేద్యమును భక్తితో వీడి చేత తినిపించు. పరమేశ్వరుడికి ఈ లింగానికి అంటే నా లింగానికి నైవేద్యం పెట్టు. ఆ నివేదన ఆహారం వీడి నోట్లో పెట్టు. నా నైవేద్యం నీ అంతటి మహానుభావుడు ప్రసాదించినటువంటి ప్రసాదం వీడి నోట్లో పడగానే వీడి పాపాలు పోతాయి అన్నాడు వెంటనే శివుడు. దృష్ట్వాపి శివ నైవేద్యం యాంతి పాపాని దోదతః భుక్తేతు శివ నైవేద్యే పుణ్యాన్యాయంతి కోటిశః. శివుడు ఏమన్నాడు? నాయన అగస్త్య, నీకు తెలియనిదేముంది అయినా చెబుతున్నాను. నా లింగమును భక్తితో పూజించి ఫలమో జలమో పత్రమో అన్నమో నివేదన చేసిన తర్వాత ఈ నైవేద్యాన్ని వాసన చూసినంత మాత్రం చేతనే మహాపాపాలు పటాపంచలైపోతాయి. తినక్కర్లేదన్నారు. వాసన చూస్తే చాలు. వాసన చూడలేకపోయినా దృష్ట్వా కంటితో చూసినా చాలు. ఇప్పుడు శివాలయానికి వెళ్ళారు మీరు, అక్కడ మీ ఎదురుగుండా ఒక నైవేద్యం అరటిపండో కొబ్బరి చెప్పో పెట్టారు, లేదా అన్నం నైవేద్యం పెట్టారు. నైవేద్యం పెట్టాక అన్నాన్ని ఏ బలిపీఠం దగ్గర వేశారనుకోండి, ధ్వజస్తంభం దగ్గర, ఆ నైవేద్యం కళ్ళారా చూసినా చాలట. శివునికి నివేదించినటువంటి పదార్థమును నైవేద్యమును దృష్ట్వా అపి చూచినప్పటికీ పాపములు దూరతః యాంతి, దూరంగా పరిగెత్తుకుంటూ పోతాయి. అది శివ నైవేద్యం గొప్పతనం. అసలు చూచః పుణ్యాని ఆయాంతి. కొన్ని కోట్ల పాపాలు, ఒకటి కాదు కోటిశః అండంతో ఎన్ని కోట్లు లెక్కట్లేము అనమాట. కోటాను కోట్ల మహాపుణ్యములు లభిస్తాయి. అందువల్ల వీడికి అది పెట్టి కణుచి శివుడు చెప్పాడండి, వాడి వంకతో మనకు అందించాడనమాట. అగస్త్యుడికి చెప్పినట్టుగా చెప్పి ఒక పాపాత్మును ఉద్ధరించడానికి వరసగా 5 శ్లోకాలు చెప్పాడు. యద్గృహే శివ నైవేద్య ప్రచారోపి ప్రజాయతే. వీడు శివుడు చెప్పాడు కాబట్టి ఒక్క శ్లోకం విడిచిపెట్టకుండా చదువుతున్నాను నేను. యద్గృహే శివ నైవేద్యే ప్రచారోపి ప్రజాయతే తద్గృహం పావనం సర్వం అన్యపావన కారణం ఆగతం శివ నైవేద్యం గృహీత్వా శిరసాముద భక్షణీయం ప్రయత్నేన శివస్మరణ పూర్వకం ఆగతం శివ నైవేద్యం అన్యదా గ్రాహ్యమిత్యపి విలంబే పాప సంబంధో భవత్యేవ హి మానవే నయస్య శివ నైవేద్య గ్రహణేచ్ఛ ప్రజాయతే స పాపిష్ఠః గరిష్ఠస్య నరకం యాత్యపి ధ్రువం శివదీక్షాన్వితో భక్తో మహాప్రసాద సంజ్ఞకం సర్వేషామపి లింగానాం నైవేద్యం భక్షయేత్ శుభం. ఈ 5 శ్లోకాలకి ఇప్పుడు అర్థం వరుసగా చెబుతాను. తన ఇంటిలో శివ నైవేద్యం పెట్టి, అంటే ఇంట్లో ఒక శివలింగం పెట్టి శివుణ్ణి పూజించి ఇంత నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం తాము తిని ఇతరులకు ఇస్తే ఆ ఇల్లు మణిద్వీపంతో సమానం, పరమ పవిత్రం అవుతుంది. వాస్తు దోషాలు ఉండవు. తద్గృహం పావనం సర్వం అన్నాడు. నాకు వాస్తు దోషాలు, ఇంట్లో శుభం లేదు అని ఏడుస్తున్నవాడు ఏం చేయాలట? ఇంటిలో శివునికి ఇంత నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం తాము తిని ఇతరులకు కూడా పెట్టాలట. అందుకే ఇక్కడ ప్రచారోపి అన్నాడు. ఇతరులకు కూడా ఇస్తే ఆ క్షణమే ఆ ఇంటి దోషాలన్నీ పోతాయి, వాస్తు దోషాలు పోతాయి, అది పరమ పవిత్రం అవుతుంది. అంతకంటే గొప్ప ఇల్లు ఉండదు. అంటే శివ నైవేద్యం ఆ ఇంటిలోని వాడిని పక్క వాళ్ళని అందరినీ బాగు చేస్తుంది. ఇది ఒక శ్లోకం. రెండోది ఏంటి? భక్తుడు తన దగ్గరికి శివ నైవేద్యం రాగానే వెంటనే ఏం చేయాలి? ఆనందంతో కళ్ళ కత్తుకుని శివుని స్మరిస్తూ ఎంతో కొంత తినాలి. ఇవాళ శివ నైవేద్యం లభించగానే ఇప్పుడు నేను పూజలో ఉన్నాను, ఇంకా మిగతా గొళ్ళల్లోకి వెళ్ళాలి, ఉపవాసంలో ఉన్నాను, మరొకప్పుడు తీసుకుందాం అని ఆలస్యం చేసిన మానవుడు ఏమవుతట? తక్షణం మహాపాపం పొందట. అందుకని ఒక్క మెతుకైనా తినమన్నాడు. సుస్పష్టంగా చెప్పారు ఇందులో. ఆగతం శివ నైవేద్యం శ్లోక సంఖ్య అయితే 8, శివుడు చెప్పిన సంఖ్య 5 శ్లోకాల్లో 3వ శ్లోకం. శివ నైవేద్యం చేతికి రాగానే తర్వాత తినచ్చలే, నా చేతిలోనే ఉందిగా, ఇంకా చాలా ఆలయాలు తిరగాలి, ఇంకా కొంచెం పూజ ఉంది, టైం ఉంది అనుకోకుండా ఎంతో కొంత నోట్లో పారేసుకోవాలి, నోట్లో వేసుకోవాలి. అక్కడ అంత భక్తితో తినాలి. ఆలస్యం చేస్తే విలంబే అంటే ఆలస్యం చేసిన వానికి పాపాలు చుట్టుముడతాయి, రాబోయే జన్మలో పాపీ జన్మ వస్తుంది. అందుకే దానికి ఒక టెక్నిక్ చెప్పారు. ఏ శివరాత్రి నాడు అన్నం తినడం నియమం పెట్టుకున్నారు అనుకోండి, కానీ శివ నైవేద్యం తినాలి. అప్పుడు ఏం చేయాలి? అయ్యా ఆ శివాలయంలో ఉన్న తీర్థం ఇవ్వండి అంటే చాలండి. తీర్థం కూడా ప్రసాదమే కదా. అభిషేకం చేసిన పాలు, పంచామృతాలు, ఆ కొబ్బరి నీళ్ళు అవి చేతిలో పోయించుకుని అవి పుచ్చుకుంటే చాలన్నమాట. అప్పుడు అన్న నైవేద్యం తినకూడదనే కఠోర నియమం పెట్టుకున్నవాడు ద్రవ పదార్థమును తీర్థమును ప్రసాదముగా స్వీకరిస్తే అప్పుడు ఈ పాపం రాదు. ఇక మీదట మీరు ఎప్పుడన్నా మహాప్రసాదం తినాలి. శివదీక్ష పుచ్చుకున్నవాడు, శివభక్తుడు అనుకున్నవాడు, శివనామస్మరణం చేసేవాడు తన చేతికి ఏమొచ్చినా అలా శివలింగానికి చూపించి తినవలసింది. ఉదాహరణకి మీరు భక్తులు, మీ చేతిలో ఒక ఆయన ఒక యాపిల్ పెట్టాడు, వెంటనే శివలింగం ఎక్కడుంటారో చూపించి తినండి. తన చేతికి వచ్చిన ఏ పదార్థమైనా పరమేశ్వరుడికి చూపించి తక్షణం తిన్నవాడే శివభక్తుడు. అలా శివుడికి చూపించకుండా తిన్నవాడు శివభక్తుడు కాడు. కాబట్టి ఈ 5 నియమాలు పాటించు అని చెప్పి శివుడు అదృశ్యం అయిపోయాడు.